ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఉదయం మనమొక కీలకమైన అంశంపై దృష్టి సారిద్దాం. అది నీతి, పరిశుద్ధత మరియు క్రీస్తులో మనకు లభించిన ఉన్నతమైన జీవితం. చాలాసార్లు మనం నీతి, దికయోసైన్ మరియు పరిశుద్ధత, హగియస్మోస్ అనే పదాలను ఒకే అర్థంలో వాడుతుంటాం. కాని అవి వేర్వేరు అయినప్పటికీ విడదీయరాని సత్యాలు. నీతి అంటే ఏమిటి? నీతి అంటే దేవుని దృష్టిలో మనం దోషులుగా లేకపోవడం. ఇది మన సొంత క్రియల ద్వారా కాదు, యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగం ద్వారా మనకు లభించిన దైవిక తీర్పు. దేవుడు మనల్ని క్రీస్తులో చూసినప్పుడు ఆయన మనల్ని నిర్దోషులుగా ప్రకటిస్తాడు. ఇది ఒక బహుమతి, మనం సంపాదించుకున్నది కాదు. పాపము నుండి విమోచింపబడి, క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి, ఆయనకు చెందినవారిగా గుర్తించబడటమే నీతి. మనం గతంలో ఎలాంటివారమైనా, వైశ్యవృత్తిలో ఉన్నవారైనా లేదా సమాజం తక్కువగా చూసినవారమైనా, క్రీస్తులో మనమిప్పుడు దేవునికి నీతిమంతులుగా ఉన్నాం. పరిశుద్ధత అంటే ఏమిటి? ఇక పరిశుద్ధత, హాగియాస్మోస్ విషయానికి వస్తే, ఇది నీతికి భిన్నమైనది. పరిశుద్ధత అంటే ప్రత్యేకింపబడటం, దేవుని కొరకు వేరుచేయబడటం. ఒకప్పుడు లోకసంబంధమైన పాపపు జీవితంలో మునిగి ఉన్న మనం ఇప్పుడు క్రీస్తు ద్వారా లోకం నుండి, పాపం నుండి, పాత జీవిత విధానం నుండి వేరుచేయబడ్డాం. ఇది కేవలం ఒక స్థానం కాదు, ఇది నిరంతరం సాగే ఒక ప్రక్రియ. దేవుని ఆత్మ ద్వారా మన జీవితాలు నిరంతరం నవీకరించబడటం, ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చబడటమే పరిశుద్ధత. ఉదాహరణకు, పూర్వకాలంలో వైశ్యవృత్తి చేసే ఒక స్త్రీ యేసును కలుసుకున్నప్పుడు ఆమె పాపాలు క్షమించబడ్డాయి. దేవుని దృష్టిలో ఆమె నీతిమంతురాలయ్యింది. కాని ఆమె కేవలం క్షమించబడటమే కాదు, ఆమె తన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు వేరు చేయబడింది. అది ఆమె పరిశుద్ధత. ఆమె పాత వృత్తిని, పాత సంబంధాలను, పాత ఆలోచనలను విడిచిపెట్టింది. పరిశుద్ధపరచబడిన తరువాత పాపంలో కొనసాగవచ్చా? ఇదొక ముఖ్యమైన ప్రశ్న. మనం పరిశుద్ధపరచబడిన తరువాత పాపంలో కొనసాగవచ్చా? నిస్సందేహంగా లేదు. మనం క్రీస్తుతో పాపానికి చనిపోయాం. ఆయనతో బాప్తిస్మం పొంది ఆయన మరణంలో పాలుపంచుకున్నాం. అంటే మన పాత పాపపు స్వభావానికి మనం చనిపోయాం. పాపం మనపై ఇక పెత్తనం చేయకూడదు. పరిశుద్ధత అనేది మన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని క్రీస్తులో జీవించమని పిలుపు. మన పాత అలవాట్లు, పాత కోరికలు, పాత జీవిత విధానాలు మనల్నిక బంధించకూడదు. క్రీస్తులో మనం బంధ విముక్తి అయ్యాం. మనం పాత జీవితాన్ని కొనసాగిస్తే క్రీస్తుతో మనకున్న ఐక్యతకు విరుద్ధంగా జీవిస్తున్నాం. పరిశుద్ధపరచబడిన వారి అభ్యాసం. పరిశుద్ధపరచబడిన వారి జీవితంలో నిరంతరం జరిగే అభ్యాసమేమిటంటే, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడం. మన శరీర అవయవాలను పాపానికి సాధనాలుగా కాకుండా నీతికి సాధనాలుగా దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, పాపపు ఊయల నుండి మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన, వాక్యం, ధ్యానం, విశ్వాసులతో సహవాసం ఇవన్నీ మన పరిశుద్ధత ప్రయాణంలో కీలకమైనవి. ఇది ఒక ఉత్సాహంతో కూడిన జీవితం, క్రీస్తులో మనకు లభించిన ఉన్నత స్థాయి జీవితం. విశ్వాసి ధర్మశాస్త్రము కింద ఉన్నాడా? ధర్మశాస్త్రము మరణకరమా? ఇంకొక ముఖ్యమైన విషయం, విశ్వాసి ధర్మశాస్త్రం కింద ఉన్నాడా? లేదు. మనం ధర్మశాస్త్రం కింద లేము, కృప కింద ఉన్నాం. ధర్మశాస్త్రం పాపాన్ని గుర్తించటానికి ఉపయోగపడింది, కాని పాపం నుండి విడిపించటానికి కాదు. నిజానికి ధర్మశాస్త్రం పాపాన్ని మరింత బలపరిచింది. ఎందుకంటే మనం ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను సంపూర్ణంగా పాటించలేము. అందుకే ధర్మశాస్త్రం మరణకరమైంది, ఎందుకది పాపాన్ని చూపించి మరణానికి తీర్పిచ్చింది. కాని క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని తొలగించి మనల్ని కృపకిందకు తీసుకువచ్చాడు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం యొక్క నిర్బంధం నుండి విముక్తులం. మనం చనిపోయిన ధర్మశాస్త్రానికి బదులుగా ఆత్మ యొక్క క్రొత్త విధానంలో సేవ చేస్తాం. నాలో సంఘర్షణను తీర్మానించేది ఎలా? మనలో ప్రతి ఒక్కరికీ ఈ సంఘర్షణ అనుభవమే ఉంటుంది. మంచి చెయ్యాలని కోరుకుంటాం, కాని పాపం మనలో పనిచేస్తుందని గ్రహిస్తాం. ఈ అంతర్గత పోరాటం మనల్ని నిరాశపరచవచ్చు. కాని దీనికి పరిష్కారం ఉంది. దుర్భరమైన మనుష్యుడను నేను అని పౌలన్నాడు. కాని వెంటనే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రము అని అన్నాడు. ఈ సంఘర్షణను తీర్మానించేది మన సొంత ప్రయత్నం కాదు, పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధపరుచు శక్తి జీవించడానికి సంబంధించిన ప్రశ్నలు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం జీవించగలం. ఆయనే మనల్ని పాపంపై విజయం సాధించడానికి సహాయం చేస్తాడు. బంధ విముక్తి అయిన జీవితం. పరిశుద్ధాత్మ ద్వారా మనం పాపం యొక్క బంధకాల నుండి విముక్తులమయ్యాం. మనం ఇప్పుడు దేవునికి దాసులం, పాపానికి కాదు. హెచ్చరించబడిన ఉన్నత స్థాయి జీవితం. పరిశుద్ధాత్మ మనల్ని ఉన్నత స్థాయి జీవితంలోకి నడిపిస్తాడు. మనం కేవలం భూమిపై జీవించడమే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడిన జీవితాన్ని అనుభవిస్తాం. ఎదురుచూడబడిన జీవితం.
పరిశుద్ధాత్మ ద్వారా మన భవిష్యత్తును గురించి ఎదురుచూసే జీవితం మనకు ఉంది. క్రీస్తు రెండవ రాకడ, ఆయనతో నిత్యనివాసం, ఇవన్నీ మన ఎదురుచూపులు. జయోత్సాహంతో కూడిన జీవితం. పరిశుద్ధాత్మ మనకు విజయాన్నిస్తాడు. మనం పాపంపై, శోధనలపై, ఈ లోక సంబంధమైన ప్రతిబంధకాలపై జయోత్సాహంతో జీవించగలం. మనం దేవుని కుమారులు. ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నాడు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపదు. కష్టాలైనా, వేదనలైనా, హింసలైనా, ఆకలైనా, నగ్నత్వమైన, ప్రమాదమైన, ఖడ్గమైన, ఏదీ కూడా క్రీస్తులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపదు. ప్రియమైన వారలారా, పరిశుద్ధత, హాగ్యాస్మోస్ అనేది దేవుని పిలుపు. ఇది మన నీతి, డికాయోసిన్ స్థితిని బట్టి దేవుని కొరకు వేరు చేయబడటమే. ఇది ఒక జయోత్సాహంతో కూడిన ప్రయాణం. ప్రతిరోజూ పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు సాగడం. మన పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తులో ఉన్న క్రొత్త జీవితాన్ని ఆలింగనం చేసుకుందాం. ఎందుకంటే క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్షావిధియూ లేదు. ఆమె